ఈరోజు మనం చూస్తున్నప్పుడు 120 మంది పిల్లలు, ఆల్మోస్ట్ మనకి 124 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మ్యామ్, అండ్ 287 ప్రైవేట్తో కలుపుకుంటే మనకి 10th క్లాస్లో అపియర్ అయితే 136 స్కూల్స్ 100% రిజల్ట్స్ వచ్చాయి మనకి. సో ఈ 136 స్కూల్స్లో అరౌండ్ ఆల్మోస్ట్ లైక్ 90 స్కూల్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్లో 100% రిజల్ట్స్ వచ్చాయి మనకి. సో ఈ ఎంటైర్ అచీవ్మెంట్ అనేది మెయిన్లీ కష్టపడి చదివిన పిల్లలది, తర్వాత మోటివేట్ చేసిన పేరెంట్స్ది, మదర్ అండ్ ఫాదర్, యాజ్ వెల్ యాజ్ టీచర్స్. మెయిన్ రోల్ మీకు ఎవరైతే మెంటర్ టీచర్స్ని మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాలతోటి ఒక్కొక్క స్టూడెంట్కి మెంటర్ టీచర్స్. సో ఆ మెంటర్ టీచర్స్ వీళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో పికప్ చేసేదానికి ఫిబ్రవరిలోనే మనకి స్నాక్స్ అనేది ప్రోగ్రామ్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ స్కూల్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని వీళ్ళందరూ ఎంతో కష్టపడి చదివి ఈరోజు 550 మార్క్స్ వచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. బట్ అదర్వైజ్ 500 అబౌవ్, ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలామంది పిల్లలు ఈ జిల్లాలో ఉన్నారు. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్లో మేము వర్క్ చేస్తే మ్యామ్, ఇక్కడ స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ జిల్లా నుంచి తీసుకున్నాం. ఇది ఒక లైఫ్ కోచింగ్ స్కిల్స్ లాంటిది. ఎందుకనంటే సాధారణంగా మనము ఈ స్కూల్స్కి వెళ్ళినప్పుడు మేము ఒక 4 క్వశ్చన్స్ అడిగేవాళ్ళం మేడం పిల్లల్ని. అవి ఏంటనంటే, దేనికి భయపడుతున్నారు అని అంటే, పేరెంట్స్ అంటే ఎంతమందికి భయం ఉంది, పిల్లలు దెన్ ఎగ్జామ్స్ అంటే ఎంతమందికి భయం ఉంది, టీచర్స్ అంటే ఎంతమందికి భయం ఉంది, ఫ్యూచర్ అంటే ఎంతమందికి భయం ఉంది అని 4 క్వశ్చన్స్ అడిగితే అందరూ చేతులెత్తేవాళ్ళు. వాళ్ళకి కొన్ని షార్ట్ మూవీస్ ఉండే మ్యామ్, లైక్ ఆస్కర్ విన్నింగ్ లైక్ పైపర్ లాంటి మూవీ, తర్వాత కొన్ని యానిమేటెడ్ మూవీస్ మేము చూపించడం జరిగింది. అది అయిన తర్వాత మళ్ళీ 4 క్వశ్చన్స్ అడిగితే మాకు 2-3 భయాలు అయితే పోయినాయి, కానీ ఫ్యూచర్ అంటే ఇంకా భయమే ఉంది అనేది చాలామంది చెప్పడం జరిగింది. అప్పుడు మేము అడిగేది వాళ్ళకి, మీరు ఇంకో 10 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళు వచ్చేసరికి మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది మేము పోలీస్ అవ్వాలనుకుంటున్నాం, మేము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఇంజనీర్ అవ్వాలి లేదా ఆస్ట్రోనాట్ అవ్వాలన్న పిల్లలు కూడా ఉన్నారు. సో మీ అందరికీ ఇక్కడ మేము చెప్పగలిగింది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీ గారు ఆవిడ ఆల్రెడీ డాక్టర్. సో ఆవిడ మాట్లాడినప్పుడు మీరు దయచేసి కొద్దిగా స్ఫూర్తిని ఇవ్వాలి అనేది మా రిక్వెస్ట్. బికాస్ చాలామంది పిల్లలు ఇందులో డాక్టర్స్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు మీరు ఏ స్పెషలైజేషన్ చేస్తారు అని అంటే చాలా క్లారిటీతో చెప్తున్నారు. మేము గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, అసలు నేను ఎప్పుడు ఇంత క్లారిటీ ఉండే పిల్లల్ని చూడలేదు. సో వరంగల్ జిల్లా ఆ రకంగా చాలా అహెడ్ ఉంది, పిల్లలు చాలా తెలివిగా ఉన్నారని మేము ప్రతిసారి వెళ్ళేవాళ్ళం. అయితే ఈ స్ఫూర్తి ప్రోగ్రాంలో మేము మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 124 స్కూల్స్కి ఒకరోజు వెళ్ళేవాళ్ళం మ్యామ్. ప్రోగ్రామ్ అది. దాంట్లో సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ టీచర్స్ని, రిటైర్డ్ ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళి లైఫ్లో వాళ్ళు ఒక చాలా కష్టమైన సందర్భం ఏదైనా ఉంటే దాని నుంచి ఎలా బయటపడ్డారు ఆ మాట్లాడటమే, అదొక్కటే మాట్లాడి రండి అని చెప్పేవాళ్ళం. ఎప్పుడైతే ఇది చెప్పామో పిల్లలలో కూడా ఓకే మనమే బాధపడట్లేదు, మనమే భయపడట్లేదు, చాలామంది ఇది దాటుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లైఫ్ ఈజ్ లైక్ మూవింగ్ ఆన్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇట్స్ ఏ కామా అన్న దీంట్లో వాళ్ళు అర్థం చేసుకొని ఆ తర్వాత చాలా అందుకని ఐఎమ్ వెరీ ఇంప్రెస్ దట్ పిల్లలు కూడా స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు భయపడే పిల్లలు ఈరోజు చాలా ధైర్యంగా మాట్లాడారు మ్యామ్ మా ముందు. సో ఇది యాజ్ ఫార్ యాజ్ ది ఫస్ట్ మన థీమ్ ఈరోజు ఏదైతే ఫెలిసిటేషన్ ఉందో ఆ థీమ్కి రిలేటెడ్గా, ప్లస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి 16 PM-శ్రీ స్కూల్స్ ఉన్నాయి. సో ప్లస్ సర్వశిక్ష అభియాన్లో మొత్తంగా ఈ సంవత్సరానికి మనకు వచ్చిన ఫండింగ్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ నియర్ టు 2.7 crores. అండ్ ఈ 2.7 crores కూడా పిల్లలు ఈవెన్ ఎక్స్కర్షన్కి కూడా వెళ్ళి ఎక్స్పోజర్ సైన్స్ విజిట్స్ కూడా చేసి వచ్చున్నారు. సో దీని నుంచి అందరూ కూడా ప్రేరణ పొంది ఆ తర్వాత ఫర్దర్గా కూడా మీరు ఎట్లా ముందుకు వెళ్తారు అనేది కూడా దిశానిర్దేశం మనకి ఫ్యూచర్లో, బికాస్ మీరందరూ కూడా మళ్ళీ టైఅప్ అవుతారు విత్ ది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కాబట్టి స్టిల్ వీఆర్ లైక్ కనెక్టెడ్.